పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించిన అసెంబ్లీ సెక్రటరీ. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపించారు. బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ల ఆధారంగా నోటీసులు ఇచ్చారు. పార్టీ మార్పులపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే వివరణ ఇవ్వడానికి సమయం కావాలని శాసనసభ కార్యదర్శిని ఆ ఎమ్మెల్యేలు కోరినట్లు తెలిసింది. ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయించింది. సరే, అంటే ఈ యొక్క పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఒక 10 దాకా ఉన్నారు, 7-8 మంది ఉన్నారు కదా, ఎందుకు మారినరు, మరి మారాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది వీళ్ళకు. మరి వీళ్ళు వివరణ ఇవ్వాలి, ఎందుకు మారినం అనేది అసెంబ్లీకి, అక్కడ సెక్రటరీకి వీళ్ళు వివరణ ఇవ్వాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పిటిషన్లు దాఖలు చేసింది కదా కోర్టులో. మరి అన్యాయంగా మళ్ళా దోపిడిగా అక్రమంగా మా పార్టీలో గెలిచి, మా పార్టీ గుర్తుతో గెలిచి మా పార్టీ నుంచి వీడిరని చెప్పేసి వీళ్ళ బాధను, వీళ్ళ గోడును అంతా కోర్టులో చెప్పుకున్నారు కదా. వీళ్ళు మహా అయితే సమయం కోరిండ్రు. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు సమయం కోరిండ్రు. ఏమని వివరణ ఇస్తారు? మహా అయితే ఏమని వివరణ ఇస్తారు అంటే, వాళ్ళు మేము ప్రతిపక్షంలో ఉండిపోతే, ఇప్పుడు ఇన్ని రోజులు 10 ఏళ్ళు మేము అధికారాన్ని చూసిన వాళ్ళమే, మళ్ళీ ప్రతిపక్షంలో ఎట్లా కొనసాగుతావు, మళ్ళీ అధికారంలోకి పోతే ఇంత దోపిడీ చేసుకోనికి సాధ్యమవుతుంది, అధికారంలో ఉంటేనే మా మీద 4 కేసులు తప్పితే, అధికారంలో ఉంటేనే ఇంత కమిషన్లు తీసుకోగలుగుతాం అని చెప్పుకోగలుగుతారా ఎమ్మెల్యేలు? చెప్పుకోగలుగుతారా? మేము అధికారంలో ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను బెదిరియగలుగుతాం, ఇన్ని పైసలు కమాయించగలుగుతాం, అధికారంలో ఉంటేనే ఇన్న భూ కబ్జాలు చేయగలుగుతాం, అధికారంలో ఉంటేనే జర ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళను మేము మేనేజ్ చేయగలుగుతాం అని చెప్పుకోగలుగుతారనే? గట్లా గంత ప్రెజర్ పెడితే ఎట్లా పార్టీ మారిన ఎమ్మెల్యేలను? ఎట్లాగో వాళ్ళకి సిగ్గులేక మారిరని తెలుసు. పాపం వాళ్ళకి సిగ్గులేదని వదిలేయక, పాపం వాళ్ళకు బుద్ధి లేదని వదిలేయక, పాపం వాళ్ళకు ప్రజాస్వామ్యం అంటే తెలవక మారినరని వదిలేయక, వాళ్ళ అక్రమాలు అన్యాయాలన్నీ బయట పెట్టాలని చూస్తే న్యాయమేనా చెప్పు? గతంలో మీరు కూడా గట్నే తీసుకున్నారు కదా, బీఆర్ఎస్ వాళ్ళు తీసుకోలేదా? కాంగ్రెస్ వాళ్ళని మీరు గట్లే గుంజుకున్నారు కదా. అట్లా చేయొద్దు. పార్టీ మాలిన ఎమ్మెల్యేలకు గంత ప్రెజర్ పెడితే వాళ్ళు మాత్రం ఏడికిపోతారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న మనోళ్ళు వెనక్కి. 205 మందితో అమెరికా నుంచి బయలుదేరిన విమానం పంజాబ్లోని అమృత్సర్కు చేరుకుంటుందని మీడియా కథనాలు. ఇమిగ్రేషన్ చట్టాలను కఠినంతరం చేసిన ట్రంప్ సర్కారు 18,000 మంది ఇండియన్స్తో లిస్ట్ రెడీ. ఒక్కొక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే తరలిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడి. ఇక మొత్తానికి అందరినీ పొతం పట్టిండు ట్రంప్. ఇక దేశం దాటి ఎవరైతే అక్రమంగా ఆ దేశంలోకి చొరబడ్డరో వాళ్ళందరినీ కూడా లిస్టు రెడీ చేసుకొని ఒక్కొక్కరిని హెలికాప్టర్లు ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఏర్పాటు చేసి అందులో ఎక్కించి మరి స్వదేశానికి పంపిస్తూ ఉన్నారు. మంచిది, ఆడికి పోయి పెద్ద పీకేది ఏం లేదు. సరే, కొందరు ఏదో సాధిస్తూ ఉన్నారు జీవితంలో, మంచిదే. కానీ ఎందుకు ఈ మాట అంటా ఉన్నారంటే భద్రత లేదు అక్కడ గన్ కల్చర్ ఎక్కువ. పిట్టల్ని కాల్చినట్టు, అడవిలలో వేటగాళ్ళు పిట్టల్ని కాల్చినట్టు అట్లా కాలుస్తూ ఉన్నారు జనాలను. క్యాష్ కౌంటర్లో ఉండేటోళ్ళను, రోడ్లు దాటేటోళ్ళను, ఏదైనా మాల్స్లో పని చేసుకుంటోళ్ళను ఉట్టిగా గన్ను తీసి సరదాకే కాలుస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితి, అటువంటి అభద్రత ఉన్న దేశానికి పోయి మనం ఏదో సాధిస్తాం అనుకుంటే అది మన అవివేకం. భద్రత ఉన్న చోటికి పోవాలి. అక్కడ మళ్ళీ నల్ల జాతీయుల పైన ఒక వివక్షత ఉంటుంది. భారతీయుల పట్ల ఖచ్చితంగా వివక్షత చూపిస్తూ ఉన్నారు. మనం కల్లారా చూసినాం, ఎంతమందిని ఎట్లా నిర్దాక్షిణ్యంగా చంపినరో కూడా చూసినాం. ఈ దేశంలో ఉండుండ్రి, మీ ఇన్నోవేటివ్ థాట్స్ ఏందనేది ఇక్కడ చూపెట్టుండ్రి. మీరు ఏదైనా సాధించాలనుకుంటే, మీరు ఏదైనా కృషి చేయాలనుకుంటే ఇక్కడ ఉండి కూడా సాధించవచ్చు. ఇక్కడ 100% దారులు క్లోజ్ అయినప్పుడు ఇంకో ప్రాంతానికి పోవాలనుకోవడం తప్పులేదు. కానీ అసలు ఇక్కడ మనం 10% కూడా ప్రయత్నించకుండా వేరే దేశం పైన మోజు పెంచుకోవడం అనేది అది మన దేశానికి సిగ్గుచేటు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.